నాడు నుంచి స్టార్ట్ అయినాం ఫ్రెండ్స్. ఒక్కసారి రోడ్ చూడండి ఎంత భయంకరంగా ఉందో. మాకైతే చాలా భయంగా అనిపించింది. ఎట్లుందో చూడండి. ఎదుటి వాళ్ళు వస్తున్నారా ఎదురు నుంచి, వాళ్ళు కనీసం ఆరం కూడా కొడతలేరు. అంటే ఈ ఊర్లో ఆరం కొట్టారేమో అని అయితే అనుకుంటున్నా నేనైతే. చూడండి ఘాట్ రోడ్ లో రాంగ్ రూట్ లో అయితే వస్తున్నారు. ఇటు సైడ్ అట్లనే వస్తారేమో మరి. అప్పటి నుంచి అయితే ఇగో దగ్గరలో వచ్చేసినాము. బీచ్పల్లి నది పక్కన హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చేసినాము. ఎందుకంటే శివరాత్రి కదా ఫ్రెండ్స్, దర్శనం చేసుకోవాల్సిందే. అన్ని దేవుళ్ళు టెంపుల్ అయితే ఉంది. అన్ని దేవుళ్ళు ఆశీస్సులతో దర్శనం తీసుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది. ఈరోజు ఒక్క పొద్దు కదా, స్నానానికి అయితే వెళ్దాం అనేసి కృష్ణానంది దగ్గరికి అయితే వచ్చేసినాము. మేము వస్తున్నామా, మా ముందు పార్కింగ్ అయితే చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో. చాలా మంది దర్శనం చేసుకోవడానికి అయితే టెంపుల్కి వచ్చారు. మొత్తానికైతే మేము వచ్చేసినాం ఫ్రెండ్స్. మా ఆయన అయితే కార్ పార్కింగ్ చేస్తుండు. ఇప్పుడు మేమైతే కార్ దిగుతున్నాం, అందరూ అక్క వాళ్ళు మేము. మళ్ళీ నంది దగ్గరికి అయితే వెళ్ళినాం స్నానానికి. నేను మా ఆయన అయితే గొడవల కూర్చొని ఒక వీడియో తీసుకుందాం అనేసి అయితే అనుకున్నాము. తర్వాత వీడియో తీయడానికని అయితే వెళ్ళినాము. మా పొట్టి పిల్ల చూడండి బాయ్ అని చెప్తుంది, నెత్తి కొక్కుంటుంది. పెయిన్లు ఉన్నాయో ఏమో. మా ఆయన నేనైతే 3 సార్లు మునిగినాము. మునగాలి కానీ మస్తు చలి పెడుతుంది ఫ్రెండ్స్. మునగంగానే మా పాప అయితే ఒకటేసారి మునిగింది. తర్వాత ఫ్రెష్గా అయితే రెడీ అయిపోయినాం. ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మంచిగా అనిపిస్తుంది కదా, పొద్దున్నే హ్యాపీగా అయితే అనిపించింది. అక్క వాళ్ళు మేము కలిసి ఇగో మా ఆయన చూడండి వీడియో అనగానే చేయి ఉప్పుకుంటూ వచ్చేస్తాడు. టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళినాం. హనుమాన్ టెంపుల్కి తర్వాత వెళ్ళాలి. గంగా నందిలో స్నానం చేసినప్పుడు గంగా తల్లి దగ్గరికే ఫస్ట్ దర్శనం చేసుకుందాం అనేసి అయితే వెళ్ళినాము. ఇగో ఇదే గంగా తల్లి టెంపుల్ పక్కకే ఉంటుంది. ఎంతమందికి తెలుసు? పూలు తీసుకున్నా ఫ్రెండ్స్, 40 రూపాయలకు మూడు మూరలు అయితే తీసుకున్నా. ఒకటి అక్కకు, నాకు, మా పాపకైతే పూలు పెట్టుకున్నామా. తర్వాత అయితే చిన్నగా మంచిగా బయలుదేరినాము. ఇగో ఈ చిన్న పిల్ల బొట్టు చూడండి ఎట్లా పెడుతుందో, డబ్బుల కోసం. నిజంగా ఫ్రెండ్స్ మన కడుపు కోత అట్లనే ఉంటుంది. చిన్న పిల్ల అయినా ఎంత ఆనందంగా నవ్వుకుంటూ బొట్లు పెడుతుందో చూడండి. బొట్టు పెట్టినందుకైతే మా పొట్టి పిల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిజంగా మమ్మీ వాళ్ళ పరిస్థితి ఎట్లుందేమో అని అయితే అంటుంది. తర్వాత నీకు డబ్బులు ఇస్తారా బాధపడకని అయితే ఇగో డబ్బులు అయితే ఇస్తున్నా. సరే ఇచ్చేసి అయితే వెళ్తున్నాం రా బాయ్ చిట్టి తల్లి, జాగ్రత్త ఉండని అయితే చెప్పిన. ఇగో మా ఆయన అయితే కొబ్బరికాయలు తీసుకుంటుండు. కొబ్బరికాయలు కొట్టాలి కదా, టెంపుల్కి వచ్చినామంటే దర్శనం చేసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది అనేసి అయితే మా ఆయన కొబ్బరికాయలు తీసుకున్నాడు. లైన్లో అయితే నిలబడ్డాం ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్ళినా లైన్లో అయితే నిలబడ్డాం ఫ్రెండ్స్. పద్ధతి ప్రకారంగా వెనక ముందు వెళ్ళాల్సిందే. అట్లా పద్ధతిని పాటిస్తేనే కదా దర్శనం హ్యాపీగా అనిపిస్తుంది. కొట్లాడుకుంటూ వెళ్తే ఏమైతే చూడండి. ఇక మా ఆయన అయితే చెట్టు బాగుంది, ఎర్లు బాగుంది, చెట్టు వీడియో అని అంటుండు. మా పొట్టి పిల్ల ఎగిరి గంట కొడుతుంది. దేవుడు మొత్తం మా పొట్టి పిల్లని ఆశీర్వదించినేమో మరి. చూడండి ఎంత మంచిగా అయితే గంట కొట్టిందో. మొత్తానికి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళినాము. మంచిగా దర్శనం అయితే వేసుకున్నాం ఫ్రెండ్. చాలా హ్యాపీగా అయితే అనిపించింది. మళ్ళీ కొబ్బరికాయలు ఎక్కడ కొట్టాలా అని అయితే అడిగినాము. ఇగో శివుడు ముఖం చూడంగానే, శివుడు ఆశీర్వాదం తీసుకోవాలంటేనే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. చాలా సంవత్సరాల నుంచి నేను ఉపవాసం ఉంటున్నా కదా, పొద్దున్నే దర్శనం అయితే వేసుకున్నాము. మంచిగా అయితే అనిపించింది. బయటికి వచ్చినాక మా పొట్టి పిల్ల చూడండి వాళ్ళ డాడీకి ఎన్ని బొట్లు పెడుతుందో. తర్వాత దీపం తీసుకున్నా, నెయ్యి దీపం. పండుగ పూట శివుడు పేరు మీద అయితే నెయ్యి దీపం అయితే వెలిగిస్తే బాగుంటుంది అని నాకు అది ఒక ఆనందంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మనశాంతిగా అనిపిస్తుంది పొద్దున్నే. ఇగో నెయ్యి దీపం అయితే వెలిగించిన దేవుని పేరు మీద. అందరు బాగుంటేనే మేము బాగుంటాం కదా దేవుడు అనేసి అయితే దర్శనం కంప్లీట్గా చేసుకున్నా. ఎన్ని దేవుళ్ళు, ఎన్ని పూజలు, ఎంత ఏం చేసినా అదొక ఆనందమే వేరు. ఇక దీపం చూడండి ఎంత బాగా వెలుగుతుందో. మంచిగా అయితే వెలిగింది. ఇక నది కాడ అయితే హ్యాపీగా నిలబడ్డాము. నది చూడండి ఎంత మంచిగా లొకేషన్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాంటి ప్లేస్కి మనం రోజు తిరగవచ్చు. కానీ మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కదా ఫ్రెండ్స్, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. మీకోసమే వీడియో. మన మిడిల్లోకి ఎప్పుడు కష్టాలే ఉంటాయి. అన్ని కష్టపడుకుంటూనే ఉంటామా. అప్పుడప్పుడు ఇలాంటి ప్లేస్ కూడా వెళ్ళాలి, ఆనందంగా అనిపిస్తుంది. మనం కష్టపడినట్టు మనం పిల్లలు కూడా ఎప్పుడు అట్లనే ఉండాలి ఫ్రెండ్స్. వాళ్ళకు కూడా అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్ళాలి. ఈమె ఎవరు అని అనుకుంటున్నా, నా సబ్స్క్రైబర్. నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. ఒక్కటే ఊరులం, ఎందుకంటే మన్నునూరు వాళ్ళ సొంత ఊరు. కాకపోతే బీచ్పల్లిలో ఉంటారంట. పిల్లలను తీసుకొని పాపం వాళ్ళ ఆయన డ్యూటీలో ఉంటే డ్యూటీ నుంచి తీసుకొని
నాకు తీసుకెళ్ళు టెంపుల్‌కి అని అయితే తోలుకొని వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళ పాప బుడ్డగా అయితే ఉంది. బాబు, పాప అనంట. నాకు ఛానల్ ఉందక్క సపోర్ట్ చేయరని అయితే అడిగింది. మా పొట్టి పిల్ల అయితే వాళ్ళ బాబుని ఎత్తుకున్నది. 2, 3 వీడియోలు అయితే తీసుకున్నాము. ఫోటోలు తీసుకున్నాము. వేమలతక్క కూడా ఎత్తుకున్నదన్నమాట బాబునైతే. పాపం చాలా ఆనందంగా ఫీల్ అయింది. ఏ ఊరో తెలియదు కానీ దేవుడిచ్చిన అనుబంధాలు. అందరు ఎప్పుడు కలకాలం సుఖంగా, సంతోషంగా నవ్వుకుంటూ అందరు ఇట్లా కలిసిమెలిసి ఉండడం అయితే నాకు చాలా ఇష్టం. నిజంగా ఇంత దూరం నుంచి మాకు చూడడానికి, మాకు హేమలతక్క వాళ్ళని చూడడానికి వచ్చినందుకైతే నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇంకా పైగా మన సబ్స్క్రైబర్ కదా, ఆ ఆనందమే వేరు. నేను కూడా బుడ్డోడిని ఎత్తుకున్నా. ఎంత ముద్దుగా నిద్రపోతుండో చూడండి. నేను ఎత్తుకోగానే లేచి మంచిగా అయితే చూస్తుండు. చిన్నపిల్లలంటే ఎంతమందికి ఇష్టం ఉండదు, మన అందరికీ ఇష్టమే కదా. మాట్లాడినామా, మాట్లాడేసి సరేరా మేము వెళ్తాం అనేసి అయితే మెయిన్ టెంపుల్కి వెళ్తున్నాం, హనుమాన్ టెంపుల్. దర్శనం తీసుకొని రావాలి కదా ఫ్రెండ్స్, అందుకని అయితే టెంపుల్కి వెళ్ళినాము. ఇంకా మాట్లాడుకుంటూ అయితే వెళ్ళినాం. అందరు దీపాలు వెలిగిస్తుర్రు. ఆంజనేయ స్వామి దర్శనం కూడా చేసుకుంటే బాగుంటుంది అనేసి అయితే చాలా హ్యాపీగా అనిపించింది. టెంపుల్కి వెళ్తే ఏమో ఏ బాధలున్నా మర్చిపోతాం, ఆ ఆనందమే వేరు. కాకపోతే ఒక్కొక్క మాట కొంచెం తేడా వెళ్ళినా ఏం బాధపడొద్దు. నాకు వచ్చినట్టయితే నేను మాట్లాడుతున్నా. నా గురించి మీ అందరికీ తెలిసిందే, నేను చదువుకోలే కదా. లైన్ చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో, చాలామంది అయితే ఉన్నారు. ఈ లైన్ ఎప్పుడు దాటి వెళ్ళాలిరా దేవుడా అని అనుకున్నాం. నేను ఉపవాసం ఉన్నా పర్లేదు కానీ మా పాప, మా ఆయన, అక్క వాళ్ళు అందరు అన్నం తింటారు కదా, వాళ్ళకి తినడానికి కూడా లేదు. టిఫిన్ చేద్దామంటే దర్శనం కాలేదు. ఏం చేయాలి? ఇప్పుడు తొందరగా దర్శనం చేసుకొని బయటికి వెళ్ళాలని అయితే అనుకున్నాము. అందరి లైన్లో అయితే నిలబడ్డాము. చూడండి వీళ్ళ ముఖాలు చూడండి, ఎట్లా ఆకలి అవుతుందని అయితే ఆలోచించుకుంటూ లైన్లో అయితే నిలబడ్డారు. కొంతమంది అయితే గుర్తుపడతారు, మీరు యూట్యూబరా, మీకు ఛానల్ ఉందా అని అక్కని చాలామంది అడిగారు. మాకు కూడా ఇప్పుడు అక్కతో పాటు నేను కూడా ఉంటున్నా కదా, నాకు కూడా చాలామంది మా సబ్స్క్రైబర్ గుర్తుపట్టారు. చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఎందుకంటే ఊరు కాని ఊరు, ఏరే ఊరు వాళ్ళు మనకి ఇష్టపడితే ఆ అదృష్టమే వేరు ఫ్రెండ్స్. నిజంగా ఛానల్ తరపున అయితే చాలామంది పరిచయం అయ్యారు. టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం. మా పొట్టి పిల్ల ఆనందానికి అంతే లేదు ఫ్రెండ్స్. చూడండి ఆంజనేయ స్వామి టెంపుల్ ఎంత బాగుందో. చాలా మంచిగా అయితే దర్శనం తీసుకున్నాం. అలాగే మీరు దర్శనం తీసుకోండి. ఎంత కొంతమంది టెంపుల్లో వీడియోలు తీయనియరు కానీ మనం ఆగుతామా, దొంగతనంగా అయినా తీసేయాల్సిందే. ఖచ్చితంగా తీసేస్తాం కాబట్టి తీసేసినాం. ఇవైతే మీ దాంట్లో ఏమంటారో తెలియదు కానీ మా దాంట్లో అయితే మేము బ్యాన్ అంటాము. ఆల్రెడీ బ్యాన్ ముందే పెట్టిరనమాట. లైన్లో అయితే తొందరగా వెళ్ళండి, తొందరగా వెళ్ళండి, దేవుణ్ణి చూసి తొందరగా వెళ్ళాల్సిందే అని అయితే అంటారు. అయినా సరే దొంగతనంగా చేసేసినాం ఫ్రెండ్స్. వీడియో ఎందుకంటారు? మీకోసమే. చాలామంది ఒక్కొక్క ఎంత దూరం నుంచి, చాలా దూరం నుంచి ఉంటారు మా సబ్స్క్రైబర్ కాబట్టి మన సాంప్రదాయం అందరు చూస్తారనేసి అయితే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలు వీడియో ఆపకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. తర్వాత లడ్లు అనాల్సిందే. దర్శనం అయితే అయిపోయింది. లడ్డు పులిగోర తీసుకుందామని 6 ప్యాకెట్లు పులిగోర లడ్డు అయితే కొన్నాడు మా ఆయన. నేను తినకపోతే ఏంది, వాళ్ళైతే తింటారు కదా. అందరు ఉపవాసం ఉండలేం, ఎవరి భక్తులు వాళ్ళకే, ఎవరి సాంప్రదాయం వాళ్ళకే అనేసి అయితే తీసుకున్నాము. తీసుకొని ఈడ కూర్చొని అయితే తింటారు. చూడండి ఎలా ఉందన్నా, బాగుందా అని అయితే నేనైతే పుల్లయ్య అన్న నేను అడిగిన. బాగుందిరా, ప్రసాదం అంటేనే బాగుంటుంది కదా, సూపర్గా ఉందని అయితే అన్నారు. ఇగో ఆల్రెడీ అయితే అందరు కూర్చొని మంచిగా ప్రశాంతంగా కంప్లీట్గా అయితే అయిపోయింది దర్శనం అనేసి అయితే ఆనందంగా మాట్లాడుకుంటే ఇగో మా ఆయన దండం పెట్టి మరీ తింటున్నాను అన్నమాట. నేనే తినలేదు, అయినా పర్లేదు, దేవుని పేరు మీద ఉపవాసం ఉంటున్నానా, నాకు అసలు ఆకలే తెలియదు ఫ్రెండ్స్. నిజం చెప్తున్నా, కనీసం నీరసంగా కూడా అనిపించదు. అది నాకు ఒక నమ్మకం అంతే. ఇప్పుడు నుంచి కాదు, ఎప్పుడు నుంచో మా పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను ఉపవాసం ఉంటున్నా. అది నా అదృష్టం అనుకుంటా. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఉపవాసం ఉంటే అదొక తెలియని ఆనందమే. నిజంగా నా గురించి నేను గొప్ప చెప్పుకుంటే గొప్ప కాదు. ఇది హనుమాన్ టెంపుల్ చూసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంతటితో నా వీడియో కంప్లీట్.